ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేటువంటిది చాలా స్ట్రాంగ్ అయినటువంటి పదం. ఎందుకయ్యా అంటే అధికార పక్షానికి అహం తలకెక్కనివ్వకుండా నియంతృత్వం లేకుండా చూడటం కోసం ప్రజల పక్షాన మాట్లాడాల్సింది ప్రతిపక్షం. అది నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ ఇదేం ప్రతిపక్షం రా అనే ఇది ఉండకూడదు. సాధారణంగా పార్లమెంట్ సెషన్స్ బిగిన్ అయ్యాక ఎవరైనా చర్చల సందర్భంగా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా మనదైన బాణిని వినిపిస్తూ మంచి మంచి పాయింట్లు రైట్ చేస్తూ సిస్టమేటిక్ డిబేట్ చేస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టి ప్రజలకి అనుకూలంగా నిర్ణయాలు ఉండేలా చూస్తూ ప్రజలకి వ్యతిరేకంగా జరిగే నిర్ణయాలను నియంత్రిస్తూ సాగాలి ప్రతిపక్షం. కానీ విచిత్రమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ప్రమాణ స్వీకారం సందర్భంగానే కేకలు అరుపులు, దానికి తోడు ఎవరికి వాళ్ళు అదేదో దేశం అట్టయిపోతుంది ఇట్లయిపోతుంది అన్నటువంటి తరహాలో బిల్డప్పులు చేసే ప్రయత్నాలు, చిత్ర విచిత్ర విన్యాసాలు. ఏంటి అంటే జస్ట్ సోషల్ మీడియా పోస్టుల కోసం లేదంటే మెహర్బానీ కోసం చేస్తున్నటువంటి ప్రతిపక్ష పాత్ర తప్పించి ప్రభుత్వాన్ని పని చేయనిచ్చి ఆ పని చేస్తున్నప్పుడు అందులో లోపాలను ఎత్తి చూపుతూ చర్చించాల్సిన దశ నుండి తొలి రోజు నుండినే మేము అరుస్తాం కరుస్తాం మాట్లాడడం కేకలేస్తాం. ఎందుకు ఇంకా వీళ్ళని ఎన్నుకుని కూర్చోవాలా మాట్లాడాలా, కానీ కన్స్ట్రక్టివ్గా చేయాలి. కానీ అరుస్తే కేకలేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఆమోదాలు పొందుతాయి. గత 10 ఏళ్లలో జరిగింది అదే కదా. ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది ఎందుకు వీళ్ళకి మూడోసారి కూడా ఇట్లాగే తీసుకొచ్చారు, అధికారంలోకి రానివ్వలేదు. ప్రతిపక్షం అధికారంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ వీళ్ళకి రేపు పొద్దున పవర్ ఇస్తే బాగుంటుంది అనుకోవాలి. కానీ ప్రతిపక్షం అనేది డిస్ట్రాయర్గా భావించడం వల్లే కదా ఓడగొట్టింది ప్రజలు. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా?